హలో అండి, ఈరోజు మనము ఫిస్టులా గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఫిస్టులా అంటే ఏంటి? ఫిస్టులా అంటే తెలుగులో భగీంద్రం అని అర్థం. అసలు భగీంద్రము ఫిస్టులా అంటే ఒక అబ్నార్మల్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద యానల్ కెనాల్ అండ్ రెక్టమ్ అన్నమాట. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే యానల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. అవి ఇన్ఫెక్షన్ అయినాయి అనుకోండి, అది యాప్సెస్ లాగా ఫామ్ అవుతుంది, అంటే చీమగడ్డ లాగా ఫామ్ అవుతాయి. ఆ చీమగడ్డ ఫామ్ అయినప్పుడు చాలామంది అది పెరియానల్ ఏరియా అంటే మోషన్కి వెళ్ళే దగ్గర ఉండేసరికి సోషల్ స్టిగ్మాతో కానీ అది చెప్పుకోవడానికి మనకి బిడియము సిగ్గు అలాంటి వాటి వల్ల ఎవరు చెప్పుకోరు. సో అలాంటి వల్ల ఆ చీమగడ్డ అనేది పగిలిపోయి ఆ చీమంతా బయటికి వచ్చేస్తుంది, కానీ అది లోపలికి రప్చర్ అవుతుంది, బయటికి రప్చర్ అవుతుంది. దానివల్ల భగీంద్రం అనేది ఏర్పడుతుంది. దీంట్లో రకరకాలు ఉంటాయండి భగీంద్రం అనేవి. లో ఫిస్టులాస్ ఉంటాయి, హై యానల్ ఫిస్టులా ఉంటాయి, ఇంటర్ స్పింక్టరిక్, ట్రాన్స్ స్పింక్టరిక్, చాలా రకాల సబ్మ్యూకస్, అలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది ఎక్కడి వరకు ఉంది కమ్యూనికేషన్ అనేది మనం డయాగ్నోస్ చేయాలంటే ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ చేస్తాము. సింపుల్గా ఎక్స్రే కూడా ఉండేది, కానీ దానికి కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది. సో ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అయిన తర్వాత కమ్యూనికేషన్ ఎంత దూరం ఉందో చూసుకొని దానికి తగినట్టుగా మేము సర్జరీ అడ్వైస్ చేస్తాము. సో మీ ఫిస్టులానా అసలు మామూలు వార్టా ఏంటా అనేది కనుక్కోవాలంటే మీరు ఖచ్చితంగా ఒక మంచి జనరల్ సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు చూసి కొంతమంది ఊరికే మామూలుగా సర్జన్స్ ఫిస్టులాని డౌట్ ఉంటేనే ఎంఆర్ఐ చేస్తారండి. మామూలు చిన్న చిన్న యాప్సెస్ అయితే చేయించరు. మంచి సర్జన్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే అండి, నేను మీ డాక్టర్ కళావతి, నారాయణ హాస్పిటల్, మంచిర్యాల. థ్యాంక్ యూ.